హాయ్ క్రిష్. హే హాయ్. ఇండియా వెళ్ళిపోయినా వీడు నన్ను వదలట్లేదు అనుకుంటున్నావా? నీ మీదున్న ప్రేమ అలాంటిది. క్రిష్. యా ఐ నో అమెరికాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ని నువ్వంటే పడి చచ్చిపోతున్న నన్ను రిజెక్ట్ చేసి ఎప్పుడు చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్న మహాదేవ్ కోసం ఇండియా వెళ్ళావు. వాడు ఎక్కడుంటాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, కనీసం ఒక ఫోటో కూడా లేదు. నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడి మీద నాకున్న ప్రేమే నా కాన్ఫిడెన్స్. హే ఇషి, పాస్ట్ 7 years నుంచి రోజు నీ లవ్ స్టోరీ వింటూనే ఉన్నాను. సరే ఎనీవేస్, నా లవ్ ఫెయిల్ అయినా నీ లవ్ మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. నీకు అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయి చాలు. థ్యాంక్ యూ క్రిష్. బాయ్. బాయ్ షీ, టేక్ కేర్. Wait. వీడేంటి నా మహాదేవ్లా ఉన్నాడు? ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడా? ఇషితో కమ్ ఆన్ గో ఫర్ ఇట్. పేరు అడిగేసేయ్. Excuse me. Hi, this is Ishita. Actually, this is my first day in this company. Joining formalities కోసం ఎవరిని అడగాలి? By the way, may I know your good name, please? What's wrong? హాయ్. హాయ్. సో మీరు కూడా జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వచ్చారా? ఎస్, ఐఎమ్ ఇషిత. నైస్ నేమ్. ఐఎమ్ విరిత. సో వీఆర్ జాయినింగ్ క్యూ హబ్ ఆన్ ద సేమ్ డే. యా. నాకు ఇంక ఏ సంబంధాలు చూడక్కర్లేదయ్యా. పెట్టు ఫోను. ఏంట్రా? ఇంక డిసైడ్ అయిపోయాను రా. మా నాన్న చెప్పినట్టు లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. అదే బెస్ట్ డెసిషన్ రా. ఎక్స్క్యూజ్ మీ. యా ప్లీజ్. నైస్ మీటింగ్ యూ గైస్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. అర్థమైందా? యా. సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. యా. మన కంపెనీలో ఏవైనా పాలసీస్ లైక్ వి షుడ్ నాట్ మ్యారీ ఎనీవన్ ఇన్సైడ్ ద కంపెనీ లాంటివి ఉన్నాయా? నో. వాట్? అంటే ఎంప్లాయీస్ మధ్య లవ్ అఫైర్స్ ఉండకూడదు, కపుల్స్ కెనాట్ వర్క్ ఇన్ సేమ్ ప్రాజెక్ట్ లాంటివి. ఇన్ఫాక్ట్ మ్యారేజ్ బ్యూరో కన్నా మన ఆఫీస్ లోనే ఎక్కువ మంది కలుస్తుంటారు. అనే ఎందుకు? సో వాట్స్ యువర్ ఏజ్? Does it really matter to you? ఎనీ ఇష్యూస్ టు సే? Well, I'm 28. Or is single or married? Disgusting. బాబు ఇంకా సింగిల్. ఇప్పుడు కూడా ఒక లవ్ అఫేర్ లేదు, పెళ్లి కూడా అవ్వలేదు. కొంచెం మీరే చూసుకోండి. గ్రేట్. బట్ వై? బయటికి బానే ఉన్నావుగా, లోపలేమైనా ప్రాబ్లమా? Hey, get out. I love you. What? Love at first sight. I'm not interested. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా? Eh. Can you leave now? బాయ్. ఏంట్రా ఇందాక అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు లవ్ మ్యారేజ్ ఓకేనా? అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే వద్దనేసావేంట్రా? అది నాకు నచ్చలేదురా. ఆ అమ్మాయి నీకు నచ్చలేదా? ఎలాంటి అమ్మాయి కావాలరా నీకు? చెప్పను, చూపిస్తాను, ఉండు. అమ్మాయిని చూస్తే మనసులో ఫీల్ రావాలరా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి. ఇలా దరిద్రంగా డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తే చండాలంగా ఉంటుంది. రేయ్, నువ్వేదో పాతకాలంలో ఉన్నావురా.
ఇప్పుడున్న అమ్మాయిలు వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టే స్టేజ్ నుంచి వాట్సాప్ లో హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లో పెట్టే స్టేజ్ లోకి వచ్చారు. రేయ్ నీ మొహానికి ఆ అమ్మాయే చాలా ఎక్కువరా. విజువల్స్ లో చూడరా, ఆ అమ్మాయి కీర్తి రెడ్డి కన్నా సూపర్ గా ఉంటుంది. చండాలంగా ఉంది బలా. సర్లే పని చూడు. వీడు మనడు. హాయ్ ఓంకార్. హే హాయ్ ఇష్తా, కమ్ కమ్. హే సారీ టు డిస్టర్బ్ యూ. హే ఏం పర్లేదు చెప్పు. ఒక చిన్న హెల్ప్ కావాలి. నేను ఈ వీకెండ్ లో ఒంగోలుకి వెళ్ళాలి. ఒక క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు తెలిసి ఎవరైనా ఉన్నారా? కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? రిషి తెలుసు కదా, వాడికి ఫోన్ చేస్తాను. ఓకే. హలో బ్రో, వీకెండ్ లో ఇష్టాన్ని ఒంగోలు తీసుకెళ్ళాలి, వెళ్తావా? 5000 అవుతుంది. నేను ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్తా. రిటర్న్ వచ్చినప్పుడు తన ట్యాంక్ ఫుల్ చేయించుకోను. ఓకే బ్రో. మన రిషి వస్తాడు, నిన్ను పికప్ చేసుకుంటాడు. 5000 ప్లస్ డీజిల్. ఓకే. బెస్ట్ పార్ట్ ఈస్ యూర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. ఓయ్ వేడి వేడిగా కాఫీ తాదామా? బిజీ నా. పోనీ ఆఫీస్ తర్వాత? అప్పుడు నేను ఇంకా బిజీగా ఉంటాను. కెన్ యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్? ఓకే. ఓకే బాయ్. బాబు బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. చెప్తా. మెయిల్ సెండ్ చేసావా? యా. సంజు, లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఏంటి నీ ప్లాన్స్? క్రికెట్ మ్యాచ్ ఉంది పాప, ఫ్రెండ్స్ రమ్మంటున్నారు. గల్లీ క్రికెట్టా? అవును పాప. చూడు సంజు, ఆటల గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు. గేమ్స్ అనేవి ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికైనా ఉండాలి, లేదా స్పోర్ట్స్ ని కెరియర్ గా మలుచుకోవడం కోసమైనా ఆడాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇన్వెస్ట్ యువర్ టైం ఇంటూ క్వాలిటీ థింగ్స్. ఓకే? ఓకే పాప. ఓంకార్, దిస్ ఇస్ విరిత. ఏంటి విరిత? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలరా. ఏంటి? అసలు వాడి ప్రాబ్లం ఏంటి? అదే కీర్తి రెడ్డి, రీమా సేన్. వాళ్ళెవరు? వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్సా? వాడికి అంత సీన్ లేదు కానీ వాడికి అమ్మాయిని తొలి ప్రేమలో కీర్తి రెడ్డి, చెల్లిలో రీమా సేన్ లాగా ఉండాలంట. ఓ అర్థమైంది. ఓకే, రేపు అన్ని పార్క్ వచ్చేమను. బాయ్ బాయ్. బాయ్. కీర్తి రెడ్డిలా ఉండాలా? చెప్తా. సాటర్డే వర్క్ రమ్మంటే రారు గాని ఆఫీస్ పార్టీ అనగాని వేసుకుంటూ వచ్చారే. రేడికి మళ్ళీ పిట్ట రెట్టేసిందిరా. ఈసారి ఏం అవుతుందో ఏమో. నో నో ప్లీజ్. రేయ్ రేయ్ అటు చూడరా. రేయ్ అటు చూడు. Excuse me. Do you know this guy? ఎవరో అబ్బాయి ఎందుకు, మేము ఉన్నాం కదా. పాపా మేము ఉన్నాం కదా, మేము తీసుకెళ్తుందా? నేనున్నాను కదా. అరే నేను డ్రాప్ చేస్తుందా? కొంచెం పైకి పట్టుకో. ఇక్కడే పట్టుకో పట్టుకో పట్టుకో.
హలో ఒరే నాన్న నానా హైదరాబాద్ వచ్చేశాను. మీ ఇంటి ముందే ఉన్నాను. ఇదిగో ఇతనితో ఒకసారి మాట్లాడు. ఆ, హలో ఆయన అక్కడే ఉంచండి, నేను వస్తున్నాను. సార్ ఒరే నాన్న నానా నిన్ను చూడాలనిపించి ఇటు వచ్చాను రాయ్యా. పద. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఎరువులు కొందామని వచ్చాను. ఇక్కడ దాకా వచ్చాను కదా, నిన్ను చూసిపోదామని అనుకున్నాను. సరేలే, కొత్త కోర్స్ ఏదో చేస్తున్నావట, అయిపోయిందా? అదే నాన్న జరుగుతుంది. అదైన వెంటనే జాబ్ వచ్చేస్తుంది. మీరేం దిగులు పడకండి నాన్న. ఒక్క నిమిషం, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. ఏ వద్దు నాన్న, వద్దు నాన్న. పర్లేదు నాన్న. ఏదో ఖర్చులుకుంటాయి. ఒక్క నిమిషం. హలో హే కమ్ ఫాస్ట్. వచ్చేస్తున్నాను. పని మధ్యలో ఆపేస్తా అలా. వచ్చేస్తున్నాను. నాన్న నా క్లాస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మీరు కూడా బయలుదేరండి. ఒక్క నిమిషం. అమ్మా నీకిష్టమని సున్నుండలు తీసి పంపిందిరా. సరే నాన్న, నేను తింటానులే. ఆరోగ్యం జాగ్రత్త రాయ్యా. పద.